మున్సిపల్స్ పై బీఆర్ఎస్ సైలెంట్. ఎందుకు సైలెంట్గా ఉంది? మరి ఇప్పటికే జబ్బాలు జరిసి మీసాలు వెలేసి అన్ని మున్సిపాలిటీ మా గులాబీ కలర్ జెండాని ఎగిరేస్తాం, ఇక కారును పరుగులు పెట్టిస్తాం, మున్సిపాలిటీల పట్టణాలను చాలా అద్భుతంగా అమృత్ సిటీ లాగా మొత్తం డెవలప్ చేసి పడేసినామని చెప్పుకోవాలి కదా మరి కేటీఆర్ ఇప్పటికైతే. మరి ఎందుకు చెప్పుకోవట్లేడబ్బా? మున్సిపల్ ఎన్నికల సత్తా చాటితేనే బీఆర్ఎస్ పార్టీ మొదలెడు. ప్రతిసారికి ఇదే ఇక దుకాణం. ఎంపీ ఎన్నికలలో ఇప్పుడు జనరల్ ఎలక్షన్లలో ఓడిపోయారు, ఓడిపోగానే ఇక ఎంపీ ఎలక్షన్ల సత్తా చాటితేనే బీఆర్ఎస్ అన్నారు. అంతే గుండు సున్నాకు పరిమితం అయ్యారు. ఇక కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక వచ్చింది సాయన గారి కూతురు చనిపోయిన తర్వాత. ఇక కంటోన్మెంట్ల సత్తా చాటితేనే అన్నారు, ఆయన తాడు సత్తా దాటలే, అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కూడా వేయలే, ఆడ సత్తా లేదు, గిత్తా లేదు, పక్కనే లేదు అసలు పార్టీ. ఇక తర్వాత ఏంది, జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చింది, ఇక ఆడ ఎగిరిండి జనంతా కేటీఆర్. ఇట్లా జబ్బాలు జరిసిగా ఇది రెఫరెండం మెమరాండం అనుకుంటూ ఆగం చేసి ఈడ ఓడిపోతే ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే, కాంగ్రెస్ ను భూస్థాపితం చేసుడే, హైడ్రా అనేది ఒక డ్రామా ఇది అని అనొచ్చు అని అనుకున్నాడు. చాలా ఇంత ఎగిరిండి, ఆయనతో ఆడోడు చప్పులే కుయ్యలేదు కుట్టులేదు. ఈ లోపల మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో జర సాగు తప్పి కన్ను లుట్టమైనట్టు 10 ఏళ్ల కోలే వాళ్ళ సర్పంచ్లే వాళ్ళ క్యాడరే బాగా పెరిగి తిరిగి తిని మంచిగా బలిష్టంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది గెలిచారు. మొత్తం డామినేటింగ్ ఏం గెలవదు కానీ కొంత గెలిచారు. 10,000 వాళ్ళు 7,000 గెలిస్తే వీళ్ళు 3-4,000 గెలిచారు. అయితే మరి మున్సిపల్ ఎన్నికల వరకులన్నా సన్నద్ధం అవుతారు అని అనుకుంటే ఇంకా కూడా సర్పంచ్లకు సన్మానాలు చేసుకుంటే వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదేనా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా సర్పంచ్లకు సన్మానాల కానీ ఉంది. మున్సిపల్ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి, 4 అయితే మున్సిపల్ ఎన్నికలు. వీళ్ళు ఎన్నడ తయారవుతారు? ఇక సర్పంచ్ ఎన్నికలు లాగే లైట్ తీసుకుంటున్నదా? ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలు సమాయత్తం కాని గులాబీ పార్టీ సర్పంచ్ల సన్మానాలకే కేటీఆర్ మనం చెప్పిన వచ్చనే ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కీలక ఎన్నికలపై అందరి అధినేత సూచనలు. మరి ప్రతిదానికి శాతగాని పెదబాబు దగ్గరికి వెళ్ళే సూచనలు రావాలి, మీరే పని చేయాలంటే బిడ్డ ఎట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి, ఎవరిని టికెట్ ఇవ్వాలి, ఎవరిని టికెట్ ఇవ్వద్దు, ఏ నియోజకవర్గం ఏ మున్సిపల్ మీద ఎట్లుంటది అనే కొన్ని మీకు డౌట్ వచ్చిన లెక్కలు అడగాలి. హోంవర్క్ మొత్తం సార్నే ఏమంటే అడగదు, మనం కూడా కొంత హోంవర్క్ చేయాలి. కేసీఆర్ బాబే చెప్పాలి, ఫామ్ హౌస్ లెక్క వెళ్ళి ప్లాన్ రావాలంటే ఇక మీరెందుకు నేను ముఖ్యమంత్రి అవుతా అని బాబు బొమ్మలకు అనుకునేందుకు? ఇంకా నేను ఆల్తా అన్నట్టు నేను ముఖ్యమంత్రి అని కొట్టుకోవాలి. మున్సిపల్ ఎన్నికల మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు మీ దగ్గర, ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటలేరు. ఏ మున్సిపల్ మీద మనకి ఎంత పట్టుంది, పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు గెలిచే అవకాశం ఎంత ఉంది, పాత వాళ్ళు ఓడిపోయేదేడా, జర గ్రౌండ్ వర్క్ చేసుకొని పెదబాబు దగ్గర పోతే చిన్న సూచనలు ఎత్తాడు. అన్ని బాబు వేయాలి, సారే రావాలి, కారు రావాలి, జనాలు అంటారు, మీరంటారు ఎక్కువ. ఆయన రాకపోతే మీకు నడతలేదు, మీ వ్యవస్థనే ముందరికి పోతలేదు. పార్టీ గుర్తుపై ఎన్నికల పైన అయినా కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సత్తా జాటితేనే అని చెప్పేసి 4 ముచ్చట్లు రాశారు. చూద్దాం. బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చివరకు సిట్టింగ్ స్థానాల్లో సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఇక సర్పంచ్ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులు ఒట్టబడ్డ చందంగా ఫలితాలను సాధించింది. మన ఇందాక చెప్పింది. అయితే మున్సిపల్ ఎన్నికలపైన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అంతా భావించారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నేతల్లో అభిప్రాయం కనిపిస్తుంది. మీ నేతలందరికీ కుల్లా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో సత్తా చాటితే భవిష్యత్తు ఉంటుందేమో, ఆ ఎన్నికల సత్తా చాటితే భవిష్యత్తు ఉంటుందేమో, భవిష్యత్తు గురించి మర్చిపోరు, అయిపోయింది. మీరు ఆల్టర్నేట్ వెతుక్కోరని నేను ఎన్నడో చెప్తున్నా, 1.5-2 ఏళ్ళ నుంచి బతుకుంటున్నా. ఆ పార్టీ పని ఖతమైపోయింది. కేవలం 4 పిల్లల మీద నిలబెట్టిరు. 33 పిల్లలు 24 పిల్లల మీద నిలబెట్టాల్సింది 4 పిల్లల మీద నిలబెడితే ఎట్లయితుంది? గట్లా ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ సంబంధించిన 4 పిల్లలతోటి పార్టీ నిలబెట్టిరు. వీటిల మీద అవినీతి మరకలంటేనే ఖతం. ఇక పార్టీ నిలబడది చెప్తున్నా క్లియర్గా. ప్రత్యామ్నాయ పార్టీలు వెతుక్కోర్రి అనవసరంగా. ఏళ్ళ గెలిచినా భవిష్యత్తు లేదు. ఇక ఏదో సాగు కన్నుడు. మెజారిటీ మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగరవేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నేతలు అంటున్నారు. ఎన్నికల విషయంలో మౌనం వీడి ఇప్పటికైనా కసరత్తు ప్రారంభించాలని ఆశావాహం నుంచి అభిప్రాయాలు అయితే తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్ట. మీరు ఏం ఆలోచన చేసినా